హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. మనం ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించిన రీసెంట్ షిఫ్ట్లో జరుగుతున్న ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ లేదా మెమరీ బేస్డ్ క్వశ్చన్స్, మోస్ట్లీ రిపీట్ అవుతున్న క్వశ్చన్స్ మొత్తాన్ని మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా. సో దాంట్లో భాగంగా మనం 2 పార్ట్స్ మాట్లాడుకుందాం. ఈరోజు ఇంకో మరికొన్ని 15 క్వశ్చన్స్ అనేవి మనం మాట్లాడుకుందాం, ఓకేనా? సో చాలా వరకు ఎవరైతే పిల్లలు ఎగ్జామ్స్ రాసి పెడుతున్నారో అవన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో నేను పెడుతున్నాను. ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే మీరు అక్కడ జాయిన్ అయితే పీడిఎఫ్స్ కానీ లేదా ఎవరైనా పెట్టిన అనాలిసిస్ కానీ అక్కడ పెడుతూ ఉంటాను, ఓకేనా? సో చాలా వరకు నోన్ క్వశ్చన్సే వస్తున్నాయి కాబట్టి వాటిని ఎక్కడైతే డిఫరెంట్గా అడుగుతున్నాడో ఆ క్వశ్చన్స్ని ఇక్కడ మాట్లాడుతున్నాను. కామన్గా ఎప్పుడు అడిగే విధంగా అడిగిన క్వశ్చన్స్ మొత్తాన్ని డైరెక్ట్గా మీకు టెలిగ్రామ్ ఛానల్లో పెట్టేస్తున్నాను, ఓకేనా? సో కంపల్సరీగా వాటిని ఫాలో అప్ అవుతూ ఉండండి. సో ఇక ఆలస్యం చేయకుండా మనం ఈరోజు మనం 30 క్వశ్చన్ వరకు మాట్లాడుకుందాం. సో లాస్ట్ క్వశ్చన్ మనం ఇక్కడ ఆగాం కదా. ఈరోజు 31 నుంచి 45 ఒక మోస్ట్ ఇంపార్టెంట్ 15 క్వశ్చన్స్ని మనం మాట్లాడుకుంటూ ముందుకు వెళ్దాం, ఓకేనా? సో ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోనికి వెళ్దాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. అందరూ కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. సో 31st క్వశ్చన్. ఈరోజు క్వశ్చన్స్ కూడా చాలా బాగుంటాయి, జాగ్రత్తగా చూడండి. ద ప్రాసెస్ ఇన్ విచ్ మెటల్స్ ఆర్ ఎక్స్ట్రాక్టెడ్ from their ores by heating beyond the melting point. సామాన్యంగా మనకి భూమిలో చాలా మినరల్స్ దొరుకుతాయి అన్నమాట. అయితే అన్ని మినరల్స్ నుంచి మనం మెటల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయలేం. కొన్నిటికి చాలా కష్టంగా ప్రాసెస్ ఉండిద్ది, చాలా డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటాయి. కాబట్టి ఏ మినరల్స్ అయితే ఓర్స్గా ఉంటాయో వాటి నుంచి మనం మెటల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, ఓకేనా? కాబట్టి ఎక్కడి నుంచి అయితే మనం మెటల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి తక్కువ ఖర్చులో ఈజీ ప్రాసెస్లో అయిపోయిద్దో ఆ మినరల్స్ని మనం ఓర్స్ అని పిలవాలి. అలా మనం మినరల్స్ని ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నప్పుడు మనం వాటిని హీటింగ్ చేస్తాం, ఓకేనా? హీట్ చేసేటప్పుడు బియాండ్ ద మెల్టింగ్ పాయింట్, అంటే మెల్టింగ్ పాయింట్ ఎంతైతే ఉండిద్దో దానికన్నా ఎక్కువ మెల్టింగ్ పాయింట్ అనమాట. అంటే అవి ఎక్కడైతే మెల్ట్ అవ్వగలవో దానికన్నా ఎక్కువ మెల్టింగ్ పాయింట్ దగ్గర ఎక్కువ ఆక్సిజన్ సమక్షంలో ఎప్పుడైతే మనం హీట్ చేసి మెటల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తామో వాటిని ఆ పద్ధతిని ఏమంటారంటే స్మెల్టింగ్ అంటారు. స్మెల్టింగ్. దీన్ని తెలుగులో భర్జనం అంటారు. గుర్తుపెట్టుకోండి. హీటింగ్ ద ఓర్ బియాండ్ ద మెల్టింగ్ పాయింట్. ఓర్ని ధాతువు అంటారు, ఓకేనా? కాబట్టి ధాతువు నుంచి మనం మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే వీ నీడ్ టు హీట్ బియాండ్ ద మెల్టింగ్ పాయింట్. ఈ పాయింట్ ఇంపార్టెంట్. దాన్ని స్మెల్టింగ్ అంటారు, ఓకేనా? ఇలాంటి క్వశ్చన్ ఒకటి ఉండిద్ది, ఉందో లేదో చూస్తున్నాను. ఎస్, లేదు. ఇప్పుడు మిమ్మల్ని ఇంకో క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడే. ఇలాంటి క్వశ్చన్ ఇంకోలా ఎలా అడుగుతాడంటే సేమ్ ఇదే పాయింట్. హీటింగ్ ద మెటల్స్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ దేర్ ఓర్స్ బై హీటింగ్ బిలో ద మెల్టింగ్ పాయింట్ అని అనుకోండి. అప్పుడు దాని ఆన్సర్ ఏమవ్వాలంటే క్యాల్సినేషన్ అవ్వాలి. దీన్ని భస్మీకరణం అంటారు, తెలుగులో భస్మీకరణం అంటారు. అంటే మెల్టింగ్ పాయింట్ కన్నా ఎక్కువ టెంపరేచర్ దగ్గర హీట్ చేస్తేనేమో భర్జనం. దీన్ని ఎక్కడ వాడతారు? సల్ఫైడ్ ఓర్స్కి వాడతారు, గుర్తుపెట్టుకోండి. స్మెల్టింగ్, సల్ఫైడ్, ఎస్ గుర్తుపెట్టుకోండి. క్యాల్సినేషన్ దీన్ని ఎక్కడ వాడతారు? కార్బోనేట్ ఓర్స్కి వాడతారు. అంటే భూమిలో కొన్ని రకాల లోహాలకు సంబంధించిన ఓర్స్, ధాతువులు అనేవి కొన్ని కార్బోనేట్స్ ఓర్ రూపంలో, కొన్ని సల్ఫైడ్ ఓర్స్ రూపంలో దొరుకుతూ ఉంటాయి. కాబట్టి దీన్ని క్యాల్సినేషన్ అంటారు, దీన్ని స్మెల్టింగ్ అంటారు. ఇది సల్ఫైడ్స్, ఇది కార్బోనేట్స్. ఇక్కడ ఆక్సిజన్ ఎక్కువ కావాలి, ఇక్కడ ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అంటే ఆక్సిజన్ తక్కువ కావాలి. ఈ రెండు డిఫరెన్సెస్ గుర్తుపెట్టుకోండి. ఇవి రెండు కూడా ఎక్కువగా వేటికి చేస్తారు అంటే మీడియం రియాక్టివ్ మెటల్స్కి చేస్తారు. ఈ రెండు పద్ధతులు వాడుతూ ఉంటారు, ఓకేనా? సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇది మనకి మెటలర్జీ అనే కాన్సెప్ట్ నుంచి వచ్చింది, ఓకేనా? కమింగ్ టు లో బర్త్ వెయిట్
లో బెర్త్ వెయిట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద వెయిట్ లెస్ దెన్ హౌ మెనీ పౌండ్స్ అన్నాడు. సామాన్యంగా ఒక మదరు ఎప్పుడైతే బేబీకి జన్మ ఇచ్చిద్దో అప్పుడు ఒకవేళ పుట్టిన బిడ్డ లోయర్ బర్త్ వెయిట్ అంటే బరువు తక్కువ పుట్టాడు అనుకోండి, అప్పుడు బాక్సులో పెడుతూ ఉంటారు. బరువు తక్కువ పుట్టాడు అంటే ఎంత బరువు కన్నా తక్కువ పుడితే తక్కువ బరువుతో పుట్టాడని మనం చెబుతాము అంటే 5.5 పౌండ్స్. ఒకవేళ కేజీస్లో చెప్పాలనుకోండి లెస్ దాన్ 2.5 కేజెస్. ఓకేనా, 2.5 కేజీల కన్నా ఎక్కువ పుట్టాడంటే హెల్దీ బేబీ అని చెప్పచ్చు. కానీ 2.5 కేజీల కన్నా తక్కువ లేదా పౌండ్స్లో మాట్లాడాలనుకోండి లెస్ దాన్ 5.5 పౌండ్స్. దానికన్నా తక్కువ వెయిట్ ఉంటే ఆ వ్యక్తి ఆ బేబీ లోయర్ బర్త్ వెయిట్. ఓకేనా, తక్కువ బరువుతో పుట్టాడని అర్థం. అవును, ఎందుకు తక్కువ బరువుతో పుడతారంటే మదర్ ఎప్పుడైతే క్యారింగ్లో ఉండిద్దో అప్పుడు సరైన న్యూట్రిషన్ అందదు. ఆ సమయంలో మరింత న్యూట్రిషన్ అందాలన్నమాట. న్యూట్రిషన్ సరిగ్గా అందలేదనుకోండి అప్పుడు పుట్టే బిడ్డలు తక్కువ వెయిట్తో పుడుతూ ఉంటారు. దీన్ని మాల్ న్యూట్రిషన్ అంటారు. కాబట్టి మాల్ న్యూట్రిషన్ లోపం వల్ల పిల్లలు తక్కువ బరువుతో పుడతారు అనే విధంగా కూడా ఇంకో రకమైన క్వశ్చన్ అడిగారు. ఈ క్వశ్చన్ నేను ఫేమ్ చేసింది, ఆ క్వశ్చన్ కూడా అడిగాడు అనమాట. ఈ 2 క్వశ్చన్స్ అడిగాడు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మాల్ న్యూట్రిషన్ వల్ల వచ్చే రోగాలు తెలుసా? క్వాష్ యార్కర్, మీరు వినే ఉంటారు ఇది. ఇంకోటేమో మెరాస్మస్. ఇవి 2 కూడా మరి ముఖ్యంగా పోషకాహార లోపం. మాల్ న్యూట్రిషన్ అంటే తెలుగులో పోషకాహార లోపం. పోషకాహార లోపం అనేది ఉండకూడదు అనమాట. అలా ఉందనుకోండి తల్లికి సరిగ్గా పోషణ అందకపోతే అది బిడ్డకు వెళ్ళాలి కాబట్టి బిడ్డ కూడా లోయర్ బర్త్, లోయర్ వెయిట్ అనమాట, తక్కువ బరువుతో పడతారు. అందుకే ప్రెగ్నెన్సీతో లేడీస్ ఎవరైనా మీ ఇంట్లో మీ అక్కలు కానీ లేకపోతే మీ వైఫ్స్ కానీ ఎవరైనా ఉంటే మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట, డ్రై ఫ్రూట్స్ లాంటివి మంచి ప్రోటీన్ ఫుడ్ అనేది వాళ్ళకి అందుతూ ఉండాలి. అంటే గుడ్డు, పాలు, ఫిషెస్ అలాంటివి వాళ్ళకి ఇస్తే పుట్టే బేబీ చాలా హెల్దీగా మంచి వెయిట్తో పుడతాడనమాట. గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. In which of the following mirror size the image formed is always equal to the size of the object అన్నాడు. ఈక్వల్ సైజ్ ఉండాలి. ఏ మిర్రర్ వాడితే ఎప్పుడు కూడా మనకి ఇమేజ్ సైజు ఈక్వల్గా ఉండిద్ది అన్నాడు అనుకోండి, దాని ఆన్సర్ ఏంటి? ప్లేన్ మిర్రర్ అనమాట. ప్లేన్ మిర్రర్లో తగ్గటం, డిక్రీజ్ అవ్వటం, మ్యాగ్నిఫై అవ్వటం, డిమినిష్ అవ్వటం అనేది ఎప్పుడు కూడా ఉండదు. ఓకేనా. కాబట్టి ఆల్వేస్ ద ఇమేజ్ ఫార్మ్డ్ ఇన్ ద మిర్రర్ ఇన్ ద ప్లేన్ మిర్రర్ ఈజ్ వర్చువల్ అండ్ ఇట్ ఈజ్ ఈక్వల్. గుర్తుపెట్టుకోండి. అదే కాన్వెక్స్ మిర్రర్ తీసుకున్నారనుకోండి, కాన్వెక్స్ మిర్రర్లో ఎప్పుడు కూడా వర్చువల్ వస్తుంది, ఎరెక్ట్ వస్తుంది. ఇమేజ్ ఎప్పుడు కూడా డిమినిష్ కండిషన్లోనే ఉండిద్ది. ఒకటి డిమినిష్, ఇంకోటేమో హైలీ డిమినిష్. అదే కాన్కేవ్ తీసుకున్నారనుకోండి రియల్ ఇన్వర్ట్ ఈ కండిషన్ ఉంది, వర్చువల్ ఎరెక్ట్ ఈ కండిషన్ ఉంది, డిమినిష్ అవ్వటం ఉంది, మ్యాగ్నిఫై అవ్వటం ఉంది, 2 ఉంది. కానీ ఈక్వల్ అన్నాడు. ఇదిగోండి, ఈక్వల్ టు ద సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ సైజ్ ఎంత ఉందో సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ ది ఇమేజ్. ఈ కండిషన్ పాసిబుల్ అవ్వాలంటే అది కేవలం ప్లేన్ మిర్రర్లోనే పాసిబుల్ అయింది. ఓకేనా. ఈరోజు మనం మాట్లాడుకోబోయే 45th క్వశ్చన్ అంటే ఈ వీడియోలో చివరి క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ట్రిక్కీ క్వశ్చన్ అనమాట. ఆ క్వశ్చన్ మీరు పాస్ చేస్తాను, మీరు ఆన్సర్ చేసి చెప్పాలి. అది కూడా ఒక ప్లేన్ మిర్రర్ మీద క్వశ్చన్ అనమాట. ఓకేనా. వీడియో కంపల్సరీగా చివరి వరకు చూడండి. కమింగ్ టు an object is moving linearly with uniform velocity. Uniform velocity అంటే యూనిఫామ్ మోషన్. if time is represented along x-axis. ఓకే, ఇది x-axis అంటే టైము, అప్పుడు ఇదేమవ్వాలి y-axis అంటే వెలాసిటీ. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అన్నాడు. ద డిస్టెన్స్ టైమ్ గ్రాఫ్ అన్నాడు, తప్పు. వాడేమన్నాడు? యూనిఫామ్ వెలాసిటీ అన్నాడు. యూనిఫామ్ వెలాసిటీని రిప్రజెంట్ చేయాలంటే మనం వెలాసిటీ టైం గ్రాఫ్ తీసుకోవాలి, నాట్ డిస్టెన్స్ టైం. ఇదిగోండి ఇక్కడ కూడా డిస్టెన్స్ టైం అన్నాడు, తీసేయండి. సెకండ్ ఆప్షన్ చూద్దాం. వెలాసిటీ టైం గ్రాఫ్ ఆఫ్ ద మోషన్ విల్ బి స్ట్రైట్ లైన్ టు ద ప్యారలల్ టు వై యాక్సిస్ అన్నాడు. మనం యూనిఫామ్ వెలాసిటీని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఆబ్జెక్ట్ కాన్స్టెంట్గా ఉంది, జీరో యాక్సలరేషన్తో ఉంది అని మనం చెబుతున్నప్పుడు దేనికి ప్యారల్గా గీసాం? ఎక్స్ యాక్సిస్కి ప్యారల్గా గీసాం. ఇదిగోండి
ఇలా గీసాం. అంటే ఎక్స్ యాక్సిస్కి ఏముంది, ప్యారల్గా ఉంది. సో ఇది ప్యారల్, కానీ వాడు ప్యారల్ టు వై యాక్సిస్ అన్నాడు, తప్పు. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. వెలాసిటీ టైం గ్రాఫ్ ఆఫ్ ది మోషన్ విల్ బి ఏ స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు ద ఎక్స్ యాక్సిస్. ఇలా గీస్తే దాని అర్థం జీరో యాక్సిలరేషన్ అని అర్థం. జీరో యాక్సిలరేషన్ అంటే ఇంకొక అర్థం యూనిఫామ్ వెలాసిటీ అని అర్థం. కాబట్టి యూనిఫామ్ వెలాసిటీ అనగానే గ్రాఫ్ని మీరు ఇలా రిప్రజెంట్ చేయాలి. అప్పుడు గీసిన గీత ఎక్స్ యాక్సిస్కి ప్యారల్గా ఉందని చెప్పాలి. ఓకేనా? సో స్టేట్మెంట్ లాగా ఇచ్చాడు, ఈ 3 తప్పు, జాగ్రత్తగా చదివి పెట్టాలి. ఓకేనా? తెలిసిన క్వశ్చనే. హార్డ్నెస్ పెంచుతున్నాడు బై చేంజింగ్ ద ఆప్షన్స్. ఆప్షన్స్లోనే కథ ఉంది, కాన్సెప్ట్లో కథ ఉంది. అర్థం చేసుకోవటం, తిక్కమక్క పడకుండా పెట్టాలన్నమాట. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ద సార్టింగ్, ట్యాగింగ్, ప్యాకేజింగ్, డిస్ట్రిబ్యూషన్, ఈ 4 పనులు లిపిడ్స్లోను ప్రోటీన్స్లోను. అంటే లిపిడ్స్ ప్రోటీన్స్ యొక్క సార్టింగ్, ట్యాగింగ్, ప్యాకేజింగ్, డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ కూడా హ్యూమన్ బాడీలో సెల్లోని ఏ భాగం చేసిద్ది అన్నాడు. గాల్గి ఆపరేటర్స్. మీకు ముందే చెప్పా, ప్యాకేజింగ్ వస్తే గాల్గి ఆపరేటర్స్, బికాస్ పోస్ట్ ఆఫీస్ అని మనం మాట్లాడుకున్నాం, గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎగ్జాక్ట్ ఈ క్వశ్చన్ మన షిఫ్ట్లో అడిగాడు. ఎగ్జాక్ట్ ఇదే క్వశ్చన్. ఇది 2018లో అడిగిన గ్రూప్ డి క్వశ్చన్ అనమాట. అక్కడి నుంచి రిపీట్ అయింది. అసలు ఇంకో విషయం చెప్పనా, మీరు షాక్ అవుతారు. ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్స్ అని ఎక్కడియో చెప్పనా, 2018లో జరిగిన 133 షిఫ్ట్లు ఉన్నాయే అయ్యే. అర్థమైందా? అప్పుడు కాన్సెప్ట్ లాగా అడిగాడు అనమాట. 2018లో కాన్సెప్ట్ బేస్డ్గా అడిగాడు, 2022లో ప్రాబ్లమేటిక్గా అడిగాడు, మళ్ళా 2026లో 2018ని పోలి అడుగుతున్నాడు అనమాట. అంతే, ఏమీ లేదు. నేను అప్పుడు పేపర్లు సాల్వ్ చేశాను, అప్పుడు పేపర్లు నేను యూట్యూబ్ వీడియో పెట్టలేదులే, కానీ నేను బయట క్లాసుల్లో చెప్పాను, ఇన్స్టిట్యూట్స్లో ఇక్కడ చెబుతున్నప్పుడు. ఇక్కడ పేపర్లు అయితే ఆన్లైన్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి ఆ ప్యాటర్నే అడుగుతున్నాడు అంతే. క్వశ్చన్ ఏది కొత్తది కాదు. ఇంకా చెప్పాలంటే 2018లో రాసే సబ్జెక్ట్ గుర్తున్నోడికి ఈజీగా పెట్టగలడు. అదనమాట ఒక్క మాటలో చెప్పాలంటే. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ allotropes ఆఫ్ కార్బన్ ఈజ్ ఎ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. కార్బన్ యొక్క ఏ రూపాంతరం కండక్టర్గా పనిచేసిద్ది అన్నాడు. ఇంకేముంది, గ్రాఫైడ్. ఇది కార్బన్ రూపాంతరమే కానీ కరెంట్ ఫ్లో అవ్వదు. ఇది కార్బన్ రూపాంతరమే, కరెంట్ ఫ్లో అవ్వదు. ఇది కార్బన్ రూపాంతరమే, కరెంట్ ఫ్లో అవ్వదు. ఇది ఒక నాన్ మెటల్ కింద ఉండిద్ది, కానీ ఇట్ ఈస్ ఎ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? గ్రాఫైడ్. షేప్ ఏమని చెప్పాను, హెక్సాగోనల్ అరే. హెక్సాగోనల్ అరే లేయర్స్ రూపంలో ఉండిద్ది అనమాట. ఇలా ఉండిద్ది అనమాట, లేయర్స్ రూపంలో. ఓకేనా? ఇలా రిప్రజెంట్ చేస్తూ ఉండాలి. ఇలాగా మీరు ఇప్పుడు పిక్చర్ చూస్తూ చూడండి, వీటిని హెక్సాగోనల్ అరే అంటారు. ఓకేనా? సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు when we put acetone on your palm and your palms feel cool. ఎప్పుడైతే మన బాడీలో అరచేతిలో పామ్ అంటే అరచేతిలో ఎసిటోన్ వేసుకుంటామో, ఎసిటోన్ లిక్విడ్ వేసుకుంటామో, అది ఎప్పుడైతే మన చేతి మీద వేసుకుంటామో చల్లగా అనిపించింది. డ్యూ టు విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ గివెన్ రియాక్షన్స్ దిస్ హ్యాపెన్స్. ఎందుకు చేతులు వేసుకోగానే చల్లగా ఉంది? దానికి కారణం ఏంటి? ఫ్యూజనా, ఎవాపరేషనా, కండెన్సేషనా, సబ్లిమేషనా అన్నాడు. గుడ్ క్వశ్చన్ అనమాట. చూడండి, మనకి ఎప్పుడైతే ఎస్టోన్ అంటే ఏదో కాదు, నెయిల్ పాలిష్ రిమూవర్. ఎప్పుడైతే నెయిల్ పాలిష్ రిమూవల్ మన చేతి మీద వేసుకుంటామో వీటికి వేపరైజేషన్ ప్రెషర్ ఎక్కువ అనమాట. వేపరైజేషన్ ప్రెషర్ ఎక్కువ, అట్ ద సేమ్ టైం లో బాయిలింగ్ పాయింట్ ఉండిద్ది అనమాట. బాయిలింగ్ పాయింట్ చాలా తక్కువ, వేపరైజేషన్ ప్రెషర్ చాలా ఎక్కువ, బాయిలింగ్ పాయింట్ బాగా తక్కువ. అందువల్ల మన చేతిలో వేసుకోగానే వెంటనే ఏమైపోయింది అంటే ఎవాపరేషన్ అయిపోయింది. ఎవాపరేషన్ అయిపోవటం వల్ల మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మారుతున్నప్పుడు కనపడకుండా ఒక హీట్ ఎక్స్చేంజ్ జరిగింది. దాన్ని ఏమంటారంటే లేటెంట్ హీట్ అంటారు, తెలుగులో గుప్తోష్ణం అంటారు.
అంటే సాలిడ్ నుంచి లిక్విడ్ కానీ, లిక్విడ్ నుంచి గ్యాస్ కానీ స్టేట్ మారుతున్నప్పుడు కనపడకుండా ఒక హీట్ మారి ట్రాన్స్పోర్ట్ జరిగిద్ది అనమాట. దాన్ని లేటెంట్ హీట్, గుప్తోష్ణం అంటారు. కాబట్టి ఎప్పుడైతే ఒక లిక్విడ్ రూపంలో ఉన్న నెయిల్ పాలిష్ రిమూవర్ని చేతి మీద వేసుకుంటావో అది వెంటనే ఆవిరైపోతుంది. అంటే లిక్విడ్ కాస్త ఏమవుతుంది, గ్యాస్ అవుతుంది. అలా వెంటనే అవటం వల్ల ఒక కొంత లేటెంట్ హీట్ దాని నుంచి ఉద్భవించి నీకు చల్లగా అనిపిస్తూ ఉండిద్ది అనమాట. అంటే లేటెంట్ హీట్ వల్ల అది ఫాస్ట్గా వ్యాపరైజేషన్ జరిగిద్ది, కానీ నీ చర్మానికి మాత్రం చల్లగా ఉండిద్ది. సో వ్యాపరైజేషన్ ఈజ్ ద ఆన్సర్ అనమాట. దీనికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అందుకే వాటిని ఏమంటారంటే వోలాటైల్ లిక్విడ్స్ అంటారు. వోలాటైల్ లిక్విడ్స్, వీటికి ఎవాపరేషన్ చాలా ఎక్కువ ఉండిద్ది. ఎందుకు? వ్యాపరైజేషన్ ప్రెషర్ ఎక్కువ ఉండటం వల్ల. గుర్తుపెట్టుకోండి, ముందు రోజులు ఎగ్జామ్స్లో అడగచ్చు. ఆల్కహాలు, గ్యాసోలీను, ఇప్పుడు మాట్లాడుకున్న ఎసిటోను, ఈథరు, ఇవన్నీ కూడా వోలాటైల్ లిక్విడ్స్. ఎక్కువ వ్యాపరైజేషన్ ఉండిద్ది. గ్యాసోలిన్ అంటే అర్థం ఏంటో కాదు, పెట్రోల్. కాబట్టి ఒక రోజు ఎప్పుడైనా నువ్వు పెట్రోల్ బంక్కి వెళ్ళి పెట్రోల్ కొట్టిస్తున్నప్పుడు ఒక చుక్కల నీ చేతి మీద వేసుకో. చొక్క చేతి మీద పడంగానే ఎవాపరేషన్ అయిపోయింది. అదే కాదు, నీకు చల్లగా అనిపించింది. ఎందుకు అంటే బాయిలింగ్ పాయింట్ తక్కువ, ఎవాపరైజేషన్ ఎక్కువ. అది వోలాటైల్ లిక్విడ్. గ్యాసోలిన్కి ఇంకో పేరే పెట్రోల్ అనమాట. అందుకే పెట్రోల్ త్వరగా ఆవిరైపోయింది, నీటి కన్నా త్వరగా ఆవిరైపోయింది. ఓకేనా? అందుకే మనం ఇంజిన్ లాంటివి క్లీన్ చేసేటప్పుడు వాటర్తో కడగడు. పెట్రోల్ కానీ డీజిల్ కానీ తీసుకొచ్చి కడుగుతూ ఉంటాడనమాట. ఎందుకంటే బోరింగ్ చేస్తున్నప్పుడు ఒక్క వాటర్ డ్రాప్ కూడా ఇంజిన్ లోపల భాగంలో ఉండకూడదు. అదే వాడు పెట్రోల్తో క్లీన్ చేశాడు అనుకో, క్లీన్ చేసి కాసేపు పక్కన పెట్టేస్తే మొత్తం ఏమైపోయింది, ఆవిరైపోయింది. అందుకే దాంతో క్లీన్ చేస్తారనమాట. ఓకేనా? సో ఎవాపరేషన్ ఎక్కువ అన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెమికల్ రియాక్షన్స్ ఈజ్ ఆల్వేస్ ఎండోథెర్మిక్. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మాట్లాడుతున్నా. కెమికల్ రియాక్షన్స్లో ఈ మధ్య ఇలా క్వశ్చన్ అడుగుతున్నాడు, ఆల్వేస్ ఎండోథెర్మిక్ అన్నాడు. జాగ్రత్తగా చూడండి. మనకి కాంబినేషన్ రియాక్షన్స్ ఉన్నాయి, ఒక రకం. ఇంకో రకం డీకంపోజిషన్ రియాక్షన్స్ ఉన్నాయి. ఇంకో రకం డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ ఉన్నాయి. ఇంకో రకం డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ ఉన్నాయి. ఓకేనా? వీటన్నిటిలో కూడా ఈ డీకంపోజిషన్ రియాక్షన్స్లో చాలా రియాక్షన్స్ ఎక్కువ వరకు ఎలా ఉంటాయి అంటే ఎండోథెర్మిక్ అనమాట. ఎండోథెర్మిక్ అంటే వాటికి హీట్ ఏం కావాలి, అవసరం. సో ఒక కెమికల్ రియాక్షన్ని బ్రేక్ చేయడానికి ఎంతో కొంత ఎనర్జీ అనేది కావాలి అని అన్నాం అనుకోండి, దాన్ని ఎండోథెర్మిక్ అంటారు. ఓకేనా? కాబట్టి ఆల్వేస్ ఎండోథెర్మిక్ అంటే మనం కంబషన్ చెప్పకూడదు, డిస్ప్లేస్మెంట్ చెప్పకూడదు, కాంబినేషన్ చెప్పకూడదు, డీకంపోజిషన్ చెప్పాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. కెమికల్ రియాక్షన్ చదివిన 99 మందికి కూడా ఎక్కువ మందికి కాన్సెప్ట్ తెలియదు. ఓకేనా? కాస్త లెవెల్ పెరిగెళ్ళి అడుగుతున్నాడు అనమాట. గుర్తుపెట్టుకోండి, డీకంపోజిషన్ రియాక్షన్స్ ఆల్వేస్ ఎండోథెర్మిక్. ఇక నువ్వు ఏ రియాక్షన్స్ను కూడా ఎండోథెర్మిక్ ఆల్వేస్ అని అనకూడదు. ఎందుకంటే కాంబినేషన్లో ఎక్సోథెర్మిక్ ఉంటాయి, ఎండోథెర్మిక్ ఉంటాయి. దీంట్లో ఎక్సోథెర్మిక్ ఉంటాయి, ఎండోథెర్మిక్ ఉంటాయి. దీంట్లో ఎక్సోథెర్మిక్ ఉంటాయి, ఎండోథెర్మిక్ ఉంటాయి. డీకంపోజిషన్లో కూడా రెండు ఉంటాయి, కానీ ఎక్కువగా ఎండోథెర్మిక్కే ఉంటాయి. హీట్ కావాల్సి వస్తేనే వాటిని మనం బ్రేక్ చేయగలం అనమాట. కాబట్టి కెమికల్ బాండ్స్ని బ్రేక్ చేసే రియాక్షన్ కాబట్టి వాటికి హీట్ కావాలి. అందుకే మీకు థర్మల్ డీకంపోజిషను, ఫోటోలైసిస్, ఇలా నేను చాలా ఎగ్జాంపుల్స్ చెప్పా. ఒక చోట హీట్ కావాలి, ఒక చోట కరెంట్ కావాలి, ఒక చోట లైట్ కావాలి. ఇలా వాటి సహాయంతో మనం కెమికల్ బాండ్ని బ్రేక్ చేస్తున్నాం. బ్రేక్ చేసేటప్పుడు మనకి హీట్ కావాలి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. అర్థమైంది పాయింట్? ఇప్పుడు ఇలాంటి క్వశ్చనే బాగా అర్థమైంది కదా? జాగ్రత్తగా చూడండి. 39వ క్వశ్చన్, 40వ క్వశ్చన్ దీన్ని బేస్ చేసి అని అడిగాను. ఎంతమంది ఆన్సర్ చేయగలరో పాస్ చేసుకుని ఆన్సర్ చేయండి. ఓకేనా? ఆల్వేస్ ఎండోథెర్మిక్ రియాక్షన్స్ ఆర్ డీకంపోజిషన్ రియాక్షన్స్ ఆల్వేస్ ఎండోథెర్మిక్. అర్థమైంది కదా? ఇప్పుడు 40 క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. చేయండి, పాస్ చేసుకుని ఆన్సర్ చేయండి. ఎంతమంది చేయగలరో చూడండి. మామూలుగా ఈ 39వ క్వశ్చన్ కాన్సెప్ట్ వినకపోతే దీన్ని మొత్తం సాల్వ్ చేసుకుంటూ కూర్చోవాలి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఇప్పుడు మీకు కాన్సెప్ట్ కూడా అర్థమైపోయింది, మీరు ఈజీగా ఆన్సర్ చేయాలి. ఓకేనా? జాగ్రత్తగా చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రియాక్షన్స్ ఈజ్
అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎండోథెర్మిక్ అన్నాడు. ఎండోథెర్మిక్ అంటే కంపల్సరీగా దాంట్లో ఏముండాలి, డీకంపోజిషన్ రియాక్షన్స్ ఉండాలి. సో డీకంపోజిషన్ ఆఫ్ ఫెర్రస్ సల్ఫేట్, ఫస్ట్ ఆప్షన్ రైట్. ఈ 3 కాదు, తీసేయండి. సింపుల్, 5 సెకండ్లో పెట్టేశాం. ఎండోథెర్మిక్ డీకంపోజిషన్ రియాక్షన్స్ అని ఎండోథెర్మిక్ అని మాట్లాడుకున్నాం. కాబట్టి ఎండోథెర్మిక్ ఏంటి ఎగ్జాంపుల్ అన్నాడు. ఇదిగో డీకంపోజిషన్ ఉంది కదా, అది లేకపోతే ఆలోచన చేయాలి. అలా మనం ఈజీగా పెట్టేయచ్చు అనమాట. ఓకేనా, చూడండి. డైల్యూషన్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. మిగతా ఆప్షన్స్ గురించి చూద్దాం. ఎగ్జామ్స్లో మిమ్మల్ని అడుగుతాడు కదా, అవి మీకు ఉపయోగపడతాయి. డైల్యూషన్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే H2SO4 అనమాట. డైల్యూషన్ అంటే ఏంటి, వాటర్ని కలపటం. కాన్సన్ట్రేటెడ్ అంటే నిక్కచ్చగా అదే ఉందని అర్థం. ఎప్పుడైతే మనం వాటర్ కలుపుతాం ఏమైద్ది, డైల్యూట్ అయింది. అయితే బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ కూడా వాటర్ని తీసుకెళ్ళి యాసిడ్కి కలపకూడదు. ఎందుకంటే అది ఎక్సోథెర్మిక్. ఈ రియాక్షన్ ఎక్సోథెర్మిక్ అనమాట. అంటే హీట్ ఉత్పన్నమైద్ది. అలాంటి చోట నువ్వు వాటర్ని తీసుకెళ్ళి యాసిడ్ కలిపావనుకో ప్రమాదం. మరి ఏం చేయాలి, యాడ్ యాసిడ్ టు ద వాటర్. ఎప్పుడు ఏం గుర్తుపెట్టుకో, యాడ్ యాసిడ్. యాసిడ్నే వాటర్ కలపాలి, అది కూడా లార్జ్ వాల్యూమ్లో వాటర్ని తీసుకొని దానికి యాసిడ్ని కలపాలి. అంతేగాని వాటర్కి ఎప్పుడు యాసిడ్ని కలపకూడదు. సారీ, వాటర్ని తీసుకెళ్ళి యాసిడ్ కలపకూడదు, యాసిడ్ని తీసుకెళ్ళి వాటర్ కలపాలి. కాబట్టి యాడ్ యాసిడ్ ఏ అని గుర్తుపెట్టుకో. బర్నింగ్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్, ఇది కూడా ఎక్సోథెర్మిక్ రియాక్షనే. బర్నింగ్ అంటే మన ఆక్సిజన్, కార్బన్కి ఆక్సిజన్ కలిపి మన్నిచ్చామనుకోండి, ఏమైద్ది, హీట్ ఉత్పన్నమైద్దా లేదా, అయిద్ది. డిజొల్యూషన్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ ఇన్ వాటర్. డిజొల్యూషన్ అంటే NaOH. NaOH కూడా ఏంటి, ఒక రకమైన బేసే అనమాట. దీన్ని తీసుకెళ్ళి ఏం కలిపావు, వాటర్లో కలిపావు. అప్పుడు కూడా ఏం ఉత్పన్నమైద్ది, హీట్ ఉత్పన్నమైద్ది. ఒక యాసిడ్ అయినా ఒక బేస్ అయినా నువ్వు వాటర్కి కలిపితే హీట్ వచ్చింది అనమాట. మనం అనుకుంటూ ఉంటాం, ఓహో యాసిడ్ కలిపితేనే హీట్ ఉత్పన్నం అయిద్దాం అనుకుంటూ ఉంటాం. కాదు, ఒక బేస్నైనా ఒక యాసిడ్ అయినా దేనైనా తీసుకో, వాటర్కి కలిపినప్పుడు కంపల్సరీగా హీట్ ఉత్పన్నమైద్ది. అందుకే మనం వాటిని ఏమనాలి, ఎక్సోథెర్మిక్ రియాక్షన్స్ అనాలి. అదనమాట. కాబట్టి ఈ 3 రాంగ్. ఈ మూడిట్లో కామన్గా ఉన్నది ఎక్సోథెర్మిక్. గుర్తుపెట్టుకోండి. రేపటి రోజున ఈ మూడిట్లో ఏదో ఒకటి ఇచ్చి క్వశ్చన్ ఫ్రేమింగ్ చేయొచ్చు. వాడు ఎలాగైనా చేయొచ్చు. నేను అన్ని విధాలు చదువుతున్నాను చుట్టువైపులా, ఇక మీకు మిస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో. ఓకేనమ్మా. నెక్స్ట్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ఈజ్ గివెన్ బై అన్నాడు. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అంటే అర్థం ఏంటి, మాస్ అనేది తగ్గదు పెరగదు, అంటే మాస్ని కాన్స్టెంట్గా ఉండిద్ది అని అర్థం అనమాట. ఉదాహరణకి మనం రియాక్టెంట్స్ తీసుకుంటాం, ప్రొడక్ట్స్ తీసుకుంటాం. ఉదాహరణకి కార్బన్ ప్లస్ O2. ఓకేనా, ఇక్కడ రాశాను అనుకోండి CO2. దీని మాసు రియాక్టెంట్ల మాస్ ఎలా ఉందో ప్రొడక్టెంట్స్ మాస్ కూడా ఎలాగ ఉండాలి, సేమ్గా ఉండాలి, ఈక్వల్గా అవ్వాలి. అంటే మనం కెమికల్ బ్యాలెన్సింగ్ చేస్తున్నాం కదా, అలా చేయటానికి కూడా కారణం ఎవరు, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాసే. ఒకవేళ అలా బ్యాలెన్సింగ్గా లేదనుకోండి, ఈ లా తప్పైపోయింది. మనం ఎనర్జీని ఎలాగ సృష్టించలేము, నాశనం చేయలేమో, మాస్ కూడా అంతే కన్జర్వ్డ్గా ఉండిద్ది. ఒక నుంచి ఇంకో దానికి బ్యాలెన్సింగ్ చేసుకుంటూ మారుతూ ఉండాలన్నమాట. కాబట్టి రియాక్టెంట్స్ల మాసు, ప్రొడక్ట్స్ మాసు రెండు ఎలా ఉండాలి, ఈక్వల్గా ఉండాలి. దాన్ని ప్రపోజ్ చేసిన వ్యక్తి ఎవరు అన్నాడు, యాంటోనీ లెవెజియర్. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి లాస్ కొన్ని ఉంటాయి అన్నమాట. ఇంకోటి చదువుతున్నా చూడండి, లా ఆఫ్ కాన్స్టాంట్ ప్రపోర్షన్స్ లేదా డిఫైన్ ప్రపోర్షన్స్ అంటారు. లా ఆఫ్ కాన్స్టాంట్ ప్రపోర్షన్స్ లేదా డిఫైన్ ప్రపోర్షన్స్, దీన్ని ఎవరు తీసుకొచ్చాడు అంటాడు. సో దీన్ని తీసుకొచ్చిన వ్యక్తి పేరు ఏంటంటే జోసెఫ్ ప్రౌస్ట్. ఓకేనా, ఇలా కాకుండా ఇంకోటి ఉండిద్ది అనమాట, దాన్ని లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్ అంటారు. అంటే దీని అర్థం, దీన్ని ఎవరు తీసుకొచ్చారు అంటే జాన్ డాల్టన్ తీసుకొచ్చాడు. ఓకేనా, 3 పేర్లు ఇంపార్టెంటే. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ఎవరంటే యాంటోనీ లెవెజియర్ చెప్పండి. లా ఆఫ్ కాన్స్టాంట్ ప్రపోర్షన్స్ లేదా డిఫైన్ ప్రపోర్షన్స్ అంటే జోసెఫ్ ప్రౌస్ట్ అని చెప్పండి. సో లాస్ ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్ అంటే ఏమో జాన్ డాల్టన్ అని చెప్పండి. ఈ మూడిటికి ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి, అది చెప్తే ఇంక టైం కూడా సరిపోదు, తర్వాత ఇంకెప్పుడైనా చెబుతాను. ఓకేనా, ఈ 3 అయితే గుర్తుపెట్టుకోండి.
వెరీ వెరీ ఇంపార్టెంట్, యాంటోనీ లెవెజియర్. హైడ్రోజన్ ఎవరు కనుక్కున్నారంటే హెచ్ ఉంది కాబట్టి హెన్రీ క్యావెండిష్. ఓకేనా. ఆక్సిజన్ గురించి దాని డిస్ప్లేసింగ్ గురించి ఎవరు చెప్పారంటే యాంటోనీ లెవెజియర్ అని చెప్పచ్చు. నాకు తెలిసి నేను ఎప్పుడో చదివినట్టు గుర్తు, ఫాదర్ ఆఫ్ మోడర్న్ కెమిస్ట్రీ అంటారు అనుకుంటా యాంటోనీ లెవెజియర్ని. రైట్ అయితే కామెంట్ సెక్షన్లో రాయండి, హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ కెమిస్ట్రీ. ఓకేనా. ఇది 41వ క్వశ్చన్. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, నేను కావాలని ఎప్పుడు తప్పు చెప్పను. ఎందుకంటే డ్యూటీ నుంచి హడావుడిగా వచ్చి సడన్గా కూర్చున్నప్పుడు ఏదో కొంత కాన్సెప్టే ఉండిద్ది, రెఫర్ చేసుకోకుండా ఎప్పుడైనా మాట్లాడినప్పుడు చిన్న చిన్న తప్పు పోయే అవకాశం ఉండిద్ది. సో దయతో నన్ను అర్థం చేసుకొని, సార్ తప్పు చెప్పేవాడు కాదు, పొరపాటున తప్పు చెప్పాడు అని అర్థం చేసుకోండి తప్ప ఎలా పడితే అలా మాట్లాడద్దు. ఓకేనా. మీరు రాస్తే చూసుకొని ఎమ్మటే నేను కామెంట్ సెక్షన్లో ఇది తప్పని రాస్తాను, అంతేగాని కాస్త నోరు జారి ఎవరు మాట్లాడమాకండి. ఓకేనా. రిక్వెస్ట్ అనమాట, అంతే, తప్పుగా ఏమనుకోవద్దు. నెక్స్ట్, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీకి సంబంధించి ఎగ్జాంపుల్స్ ఏంటి అన్నాడు. ఇది ఎగ్జాక్ట్గా క్వశ్చన్ మన షిఫ్ట్లో అడిగాడండి. పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? ఎంజీహెచ్. ఓకేనా. అంటే హైట్లో కానీ లేదా షేప్లో కానీ మార్పు తీసుకొస్తే, ఈ మధ్య ఇలా కూడా అంటున్నాడు, లొకేషన్ అంటున్నాడు. లొకేషన్లో కానీ హైట్లో కానీ షేప్లో కానీ లొకేషన్లో కానీ మార్పు వస్తే కంపల్సరీగా అక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఉంది అని మనం చెప్పచ్చు. ఇప్పుడు చూద్దాం. ఏ బ్రిక్ ప్లేస్డ్ ఆన్ ద రూఫ్ ఆఫ్ ది హౌస్. ఒక రాయి కింద ఉండాలి, దాన్ని తీసుకెళ్ళి హౌస్ రూఫ్ మీద పెట్టావు అంటే హైట్ పెంచావా లేదా అంటే ఇది పొటెన్షియల్ ఎనర్జీయే. నెక్స్ట్, ద స్ప్రింగ్ ఆఫ్ ఏ వాచ్ వెన్ రౌండ్ అప్. వాచ్లో ఉండే స్ప్రింగ్ తీసుకొని రౌండ్ చేసావు, దాని షేప్ మార్చావా లేదా అంటే పొటెన్షియల్ ఎనర్జీయే. కంప్రెస్డ్ స్ప్రింగ్ మామూలుగా ఉంది, నువ్వు గట్టిగా వచ్చావు అంటే షేప్ మార్చావా లేదా పొటెన్షియల్ ఎనర్జీయే. వాటర్ స్టోర్డ్ ఇన్ ఏ హై రిజర్వాయర్. కిందన్న వాటర్ని తీసుకెళ్ళి పైన ఎక్కడో స్టోర్ చేసి పెట్టావు రిజర్వాయర్ రూపంలో, అది కూడా పొటెన్షియల్ ఎనర్జీయే. సో ఆల్ పొటెన్షియల్ ఎనర్జీకి ఎగ్జాంపుల్స్. ఓకేనా. కొన్నేమో హైట్లో మార్పు వచ్చినాయి, కొన్నేమో లొకేషన్లో, అండ్ కొన్నేమో షేప్లో మార్పు వచ్చినాయి. సో బై కన్సిడరింగ్ all these three factors, we can say whether it is potential energy or kinetic energy. Okay namma. Coming to 42. Okay, numbering tappesanu. 44. 42 kada. Yes, ఇది 42, ఇది 43, ఇది 44. ఓకే, మీ క్వశ్చన్ కూడా ఎక్స్ట్రా యాడ్ అయింది. ఇది 45. క్వశ్చన్ తగ్గకూడదు. ఓకేనా. ఎస్. నెక్స్ట్ 43 క్వశ్చన్ చూద్దాం, జాగ్రత్త చూడండి. ద స్ప్రెడింగ్ అవుట్ అండ్ మిక్సింగ్ ఆఫ్ వన్ సబ్స్టెన్స్ విత్ అనదర్ డ్యూ టు మోషన్ ఆఫ్ ది ఇట్స్ పార్టికల్స్. మిక్సింగ్ అన్నమాట. అంటే సబ్స్టెన్స్లోని అంటే మీకు ఎలా చెప్పాలి, ఒక పదార్థం ఇంకో పదార్థం, ఇక్కడ కొన్ని పార్టికల్స్ ఉన్నాయి, ఇక్కడ కొన్ని పార్టికల్స్ ఉన్నాయి. ఈ పార్టికల్స్ ఇటు వెళ్ళిపోయి కలిసిపోయినాయి అనుకోండి, పార్టికల్స్ రెండు ఏం జరిగినట్టు, మిక్సింగ్ జరిగినట్టు. సో ఒక సబ్స్టెన్స్ లోపల మిక్సింగ్ ఆఫ్ పార్టికల్స్ జరుగుతుంది అనుకోండి, దాన్ని మనం ఏమనాలి, డిఫ్యూజన్ అనాలి. ఓకేనా. డిఫ్యూజన్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి, హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి మాలిక్యూల్స్ ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు దాన్ని ఏమంటారు, డిఫ్యూజన్ అంటారు. దాన్ని మిక్సింగ్ కూడా అనొచ్చు. సో మిక్సింగ్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ ఏ సబ్స్టెన్స్ నథింగ్ బట్ డిఫ్యూజన్ అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, బ్రౌనియన్ మోషన్. ఇది చాలా ఇంపార్టెంట్. బ్రౌనియన్ మోషన్ అంటే అర్థం ఏంటి అంటే ర్యాండమ్ మోషన్ ఆఫ్ పార్టికల్స్. ఇది కూడా ఒక షిఫ్ట్లో అడిగాడు. ర్యాండమ్ మోషన్ ఆఫ్ పార్టికల్స్ని ఏమనాలి, బ్రౌనియన్ మూమెంట్స్ అనాలి. ఇది మనకి ఎక్కడ బాగా కనపడిద్ది, కొలైడ్స్లో బాగా కనపడిద్ది. ఓకేనా. నెక్స్ట్, కంప్రెసిబిలిటీ అంటే అర్థం ఏంటి, నువ్వు ప్రెషర్ అప్లై చేసి ఒక వస్తువు వాల్యూమ్లో ఎంత చేంజ్ తేగలుగుతున్నావు, ద చేంజ్ యు ఆర్ మేకింగ్ బై అప్లయింగ్ ప్రెషర్ ఇన్ ద వాల్యూమ్. అంటే ఒక వస్తువు మీద నేను బాగా ప్రెషర్ అప్లై చేశాను అనుకోండి, దాని వాల్యూమ్లో నేను ఏం తీసుకురాగలను, చేంజ్ తీసుకురాగలను. దాన్ని ఏమంటారు, కంప్రెసిబిలిటీ అంటారు. ఇక ఆస్మోసిస్ అంటే మీకు తెలుసు. ఓకేనా. రూట్స్ వాటర్ని పీల్చుకుంటాయి, దేని ద్వారా, ఆస్మోసిస్ ద్వారానే. సో ఆన్సర్ ఏంటి,
సెకండ్ ఆప్షన్, మిగతా 3 గుర్తుపెట్టుకోండి. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఆస్మోసిస్ గురించి, డిఫ్యూజన్ గురించి. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. కమింగ్ టు ఇదిగోండి, ఇది క్వశ్చన్. ఇది వెరీ కాన్సెప్చువల్ క్వశ్చన్ అనమాట, జాగ్రత్తగా చూడండి. డిస్టెన్స్ బిట్వీన్ ద పర్సన్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ ప్లేన్ మిర్రర్. ఇది ఒక మిర్రర్. ఈ మిర్రర్ ముందు ఒక పర్సన్ నుంచున్నాడు. క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, జాగ్రత్తగా చూడండి. అండ్ హర్ ఇమేజ్ ఈజ్ 13 మీటర్. డిస్టెన్స్ బిట్వీన్ ద పర్సన్ అండ్ పర్సన్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ ప్లేన్ మిర్రర్ అండ్ హర్ ఇమేజ్. ఆమె ఇమేజ్ ఇక్కడ అద్దంలో ఫామ్ అయింది. ఈ మొత్తం డిస్టెన్స్ డిఫరెన్స్ ఎంత అంట? 13 మీటర్లు అంట. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ చూడండి. షీ మూవ్స్ 3 మీటర్స్ క్లోజర్ టు ద మిర్రర్. ఇప్పుడు ఈ పర్సన్ ఏం చేశాడు? అద్దం ముందు 13 మీటర్ల దూరంలో నుంచున్నాడు. చూసుకుంటుంటే కనపడట్లా మొహం. అందుకని ఏం చేశాడు? ఒక 3 మీటర్లు ముందుకు జరిగాడు. ఓకేనా? 3 మీటర్లు ముందుకు జరిగాడు. 3 మీటర్లు ముందుకు జరగడం వల్ల ఇప్పుడు అద్దానికి మనిషికి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే 13 మైనస్ 3. ఆన్సర్ 10 అని పెడతారు, రాంగ్ అయిపోయింది. అదేంటి సార్, 13 మీటర్ల దూరంలో ఉన్నప్పుడు మనిషి 3 మీటర్లు ముందుకు జరిగాడంటే మరి నెక్స్ట్ ఆ మనిషికి అతని ఇమేజ్ అద్దంలోనికి డిస్టెన్స్ 10 కదా అని మీరు అనొచ్చు. కానీ తప్పు. అక్కడ చిన్న కాన్సెప్ట్ ఉంది చూడండి. ఎప్పుడైతే మనం మిర్రర్ వైపుకి ఒక పర్సన్ మిర్రర్ వైపుకి ఎప్పుడైతే 3 మీటర్లు జరుగుతాడో అప్పుడు ఓవరాల్గా వచ్చే డిస్టెన్స్లో చేంజ్ ఎంతో తెలుసా? ఇంటూ 2 చేయాలన్నమాట. 6 మీటర్లు తేడా వచ్చింది. ఓకేనా? 6 మీటర్లు తేడా వచ్చింది. కాబట్టి 13 మీటర్ల దూరంలో ఉన్నాడు, 3 మీటర్లు జరిగాడు. సో 13 మైనస్ 3 ఇంటూ 2, 13 మైనస్ 6, ఆన్సర్ ఎంత? 7. ఇప్పుడు ఆ వ్యక్తికి అతని ఇమేజ్ మిర్రర్లో కనపడుతున్న దానికి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే 7 మీటర్ల ఆన్సర్ అనమాట. ఓకేనా? హడావుల్లో మనం 10 పెడతాం కాదు. వెన్ యూ మూవ్ టువర్డ్స్ ద మిర్రర్, నువ్వు మిర్రర్ వైపుకి జరిగినప్పుడు నువ్వు 3 మీటర్లు జరిగితే 6 మీటర్లు అయింది. 5 మీటర్లు జరిగితే 5 ఇంటూ 2 10 మీటర్లు అయింది. నువ్వు ఎంత జరిగితే దాని ట్వైస్ని ఆ డిస్టెన్స్లో నుంచి మైనస్ చేయాలి. అప్పుడు కరెక్ట్ ఆన్సర్ అయింది అనమాట. ఇట్స్ ఎ గుడ్ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్ అనమాట. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక అబ్బాయి ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఇలా అడిగాడు సార్ అని చెప్పి. ఓకేనా? ఇది సెర్చ్ చేసినప్పుడు నాకు బాగా దొరికింది అండ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనమ్మా? క్లారిటీ వచ్చిందా? ఇలాంటి క్వశ్చన్స్ నెట్లో కొడుతున్నప్పుడు తెలుగులో అవైలబుల్గా ఉండట్లేదమ్మా, అందుకే నేను తెలుగులో పెట్టట్లేదు. లేకపోతే మీకు పెట్టక ఇబ్బంది ఏమీ లేదు. కానీ తెలుగులో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తా, విను. తెలుగులో వివరంగా చెబుతా. ఒక్కసారి ఇది ఏంటని గమనించి అంతే, మెల్లిగా అర్థమైపోయింది. మెల్లిగా ఇంజెక్షన్ లాగా ఎక్కిస్తాను నీ బ్రెయిన్లోకి. కానీ ఓపిక పట్టు, రావట్లేదు కానీ వెనక్కి వెళ్ళిపోమాగా. ఫైనల్ క్వశ్చన్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియోకి చివరి క్వశ్చన్. ఇఫ్ ద యాంప్లిట్యూడ్ ఆఫ్ ది వైబ్రేషన్ ఈజ్ ఇంక్రీజ్డ్ 3 times. ఓకే, యాంప్లిట్యూడ్ ఎన్ని రెట్లు పెంచాడంట? 3 times పెంచాడంట. ఓకే, ఇట్స్ ఇనిషియల్ వాల్యూ. దెన్ లౌడ్నెస్, యాంప్లిట్యూడ్ని 3 రెట్లు పెంచితే లౌడ్నెస్ ఏమైద్ది అన్నాడు. చూడండి, లౌడ్నెస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యాంపియర్ స్క్వేర్ అనమాట. సారీ, యాంప్లిట్యూడ్ స్క్వేర్. కాబట్టి మనకి లౌడ్నెస్ యాంప్లిట్యూడ్ స్క్వేర్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉండిద్ది. ఇప్పుడు వాడు ఎన్ని రెట్లు పెంచాడు? 3 రెట్లు పెంచాడు. 3 స్క్వేర్, 3 స్క్వేర్ అంటే ఎంత? 9 అనమాట. కాబట్టి లౌడ్నెస్ ఇప్పుడు 9 రెట్లు పెరిగిద్ది. అంటే నువ్వు యాంప్లిట్యూడ్ని 3 రెట్లు పెంచడం వల్ల, 3 times పెంచడం వల్ల లౌడ్నెస్ 9 రెట్లు అయిందనమాట. అంటే రెండింటికి మధ్య రిలేషన్ ఎలా ఉంది అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ది యాంప్లిట్యూడ్. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? రేపు ఎప్పుడైనా అడుగుతాడు ఈ యాంప్లిట్యూడ్ని నేను 4 రెట్లు పెంచాను అని చెప్పి, అప్పుడు లౌడ్నెస్ 16 అయింది అనమాట. రేపు ఎప్పుడైనా అంటూ ఉంటాడు యాంప్లిట్యూడ్ని నేను 5 రెట్లు పెంచాను అని చెప్పి, అప్పుడు లౌడ్నెస్ ఏమైంది? 25 రెట్లు అయింది. రేపు ఎప్పుడైనా అంటాడు లౌడ్నెస్ 36 రెట్లు అయింది, అప్పుడు యాంప్లిట్యూడ్ని ఎంత పెంచినట్టు అంటే యాంప్లిట్యూడ్ ఈక్వల్ టు √36, 6 times అయింది. ఇలా అయినా అడగచ్చు, రివర్స్లో అయినా అడగచ్చు. నీకు కాన్సెప్ట్ ఇది అర్థమైన తర్వాత నువ్వు ఎలాగైనా ఆన్సర్ చేయాలి. కాబట్టి లౌడ్నెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ యాంప్లిట్యూడ్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇది థర్డ్ వీడియోలో మనం మాట్లాడుకున్న 15 క్వశ్చన్స్. ఇక్కడికి 45 పూర్తయినాయి.
మరికొన్ని క్వశ్చన్స్ని ఎగ్జామ్స్లో అడుగుతున్న పిల్లలు నాకు పెడుతూ ఉన్నారు, వాటిని సెర్చ్ చేస్తున్నాను, ఆ క్వశ్చన్స్ వెతుకుతున్నాను, వాటికి సంబంధించిన మ్యాటర్ మొత్తం గెయిన్ చేస్తున్నాను, అర్థమయ్యేలాగా ఎలా చెప్పాలో తీసుకొచ్చి పెడుతున్నాను. సో ఇది నేను ఎగ్జామ్స్కి జరుగుతున్నప్పుడు మీకు చేయగలిగిన ఏకైక సహాయం ఇదే. దీన్ని నేను కంప్లీట్గా చేస్తున్నాను. మీరు కూడా నా వీడియోస్ని చూసి అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు, ఓకేనా? అదేవిధంగా వీడియోని కామెంట్ సెక్షన్ జరిపితే హైప్ ఉండిద్ది అనమాట. మీరు ఎంత బాగా హైప్ చేస్తే వీడియో అంత బాగా హైప్ అయింది, అందరికీ వెళ్ళిద్ది, ఓకేనా? తెలుగు మీడియం స్టూడెంట్స్ని మళ్ళీ అడుగుతున్నాను, కంపల్సరీ చూడండి, నేను తెలుగు పదాలు వాడుతూ ఉంటాను, మీకు అర్థమవుతూ ఉండిద్ది, ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సైన్స్ ఫర్ రైల్వేస్. బాయ్.